కుకట్పల్లిలో ఘోరం జరిగింది. 12 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తల్లిదండ్రులు విధులకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న బాలికను అత్యంత పాశవికంగా చంపేసి పరారయ్యారు దుండగులు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. కుకట్పల్లిలో ఈరోజు దారుణం చోటు చేసుకుంది. కుకట్పల్లిలో 10 ఏళ్ల పాప సహస్రను మాత్రం దుండగుడు వచ్చి దారుణంగా హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో అయితే పాపని అయితే స్పాట్లో చంపడం జరిగింది. అయితే అసలు ఎందుకు చంపారు ఇప్పటివరకు అయితే ఇంకా ఒక పోలీసులు అయితే దాన్ని ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనతో అయితే సహస్ర తల్లి ఉంది, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, మీరు పాపని చంపడానికి ఒకరు వచ్చినప్పుడు మీరు ఆ సమయంలో ఎక్కడున్నారు, అసలు ఏం జరిగింది? డ్యూటీలో ఉన్నాం మేడం. చుట్టుప్రక్కన ఎవరితోనన్నా మీకు గొడవలు ఉన్నాయా, లేదంటే అసలు పాపం మీద ఇప్పటివరకు ఎవరన్నా వచ్చి మనం చేశారా? మేము వచ్చేసరికి మా పిల్ల బెడ్ మీద పడింది. వాళ్ళ డాడీ వచ్చేసరికి వాళ్ళ డాడీ చూసాడు. ఏమో అమ్మాయి బిల్డింగ్ లో మొత్తం తీసుకుపోయిండు ఆ కొంపలా. వాళ్ళే చెప్పాలి మరి, వాళ్ళే ఉంటారు. ఎవరు వచ్చింది ఎవరు పోయింది వాళ్ళన్నా చెప్తారేమో ఎవడన్నా వస్తే. మేమైతే లేకుంటే మామ ఈ కెమెరాలు కాలిపోలేము, ఏం కాలిపోలేవు. కానీ ఇంత ఘోరం అవుతుంది అనుకోలే నా చిట్టమా. నా చిటి తల్లి, నా చిటి తల్లి. ఇప్పటివరకు చూసి అయితే ఇక్కడ పరిస్థితి అయితే మనకు ఇలా కనిపిస్తుంది అని చెప్పాలి. కుటుంబ సభ్యులంతా ఇక్కడ రోధిస్తూ ఉన్నారు. అసలు పాపకి ఏం జరిగింది, ఇప్పటివరకు పాప అసలు ఎలా మృతి చెందిన దానికైతే ఇంకా తల్లిదండ్రులు అయితే వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే పాప పైన మాత్రం అయితే పాప మృతిని మాత్రం ఎవరు తట్టుకోలేకపోతారు చెప్పాలి. తల్లి మాత్రం ఇక్కడ రోధిస్తుంది, తల్లితో పాటు కుటుంబ సభ్యులు కూడా రోధిస్తారు. సీసీ కెమెరా చూసినప్పటికీ మాత్రం ఒక వ్యక్తి వచ్చి అయితే వచ్చినట్టయితే చూస్తున్నారు. అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళైనా కాదా అని చెప్పి అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. కృష్ణతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.